పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, పార్లమెంట్ ఎన్నికల్లో 1,00,000 ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పోలీసులను వాడుకుంటూ బీఆర్ఎస్ నాయకుల్ని తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఆయన సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే వాళ్ల గ్రాఫ్ పడిపోయిందన్నారు. అక్రమ ఇసుక, మట్టి వ్యవహారాల వెనుక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని, అన్ని అక్రమ వ్యాపారాలు అధికార పార్టీ నేతలే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసు అధికారులాగానే వ్యవహరించండి. ఇవాళ ప్రత్యేకించి ఇసుకకు సంబంధించి, ఇటుకబట్టీలకు మట్టి దోపిడీ సంబంధించి పాపం గతంలో ఒక్క రోజు కూడా మేము ఎవరి జోలికి పోలేదు. ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు, పార్టీ ఏదున్నా వాళ్ళ పని వాళ్ళు తీసుకుని బ్రతుకుతారు. ఎవరు కూడా ఎవరి జోలికి పోయి పని లేదు అని చెప్పేసి మేము ఆ విధానం పాటించాం. అన్ని పార్టీలు సమానం చూసే విధానం పాటించాం. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చిన రీతిలో మాఫియాగా తయారై అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కనుసన్నల్లో జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కండువ కప్పుకోకపోతే ఎవరికి ట్రాక్టర్ ఉండకూడదు, ఎవరి ట్రాక్టర్ నడవకూడదు. నిబంధనలు ఎవరికైనా ఒక తీరు ఉండాలి. బీఆర్ఎస్ కండువ ఉన్న ఆయన డ్రైవర్ ఉంటే ట్రాక్టర్ మీద ఆ ట్రాక్టర్ని సీజ్ చేయాలి. కాంగ్రెస్ కండువ కప్పుకున్న వాళ్ళని వదిలేయండి. చేసింది వాళ్ళు చట్ట ప్రకారం తప్పైతే అందరు సమానంగా చేయండి. పోలీసు అధికారులాగానే వ్యవహరించండి. ఇవాళ ప్రత్యేకించి ఇసుకకు సంబంధించి, ఇటుకబట్టీలకు మట్టి దోపిడీ సంబంధించి పాపం గతంలో ఒక్క రోజు కూడా మేము ఎవరి జోలికి పోలేదు. ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు, పార్టీ ఏదున్నా వాళ్ళ పని వాళ్ళు తీసుకుని బ్రతుకుతారు. ఎవరు కూడా ఎవరి జోలికి పోయి